అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎన్నికల గురించి కూడా మాట్లాడింది. మహబూబ్ నగర్ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతూ వారు ఓటమిని ముందే ఒప్పేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, మన జిల్లాకు లేక ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు ఎలాగైనా దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ జిల్లాలో ఆయన నియోజకవర్గం ఈ మామునార్ పార్లమెంట్లోనే ఉంది. అంటే ఎందుకు మాటికి రేవంత్ రెడ్డి గారు నన్ను గద్దె దింపుతారంట, నన్ను దింపేస్తారంట అని ఒదికి వాళ్ళ సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఒదికి ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనేటటువంటి భయంతోన కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగంలోనే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, ఈ జిల్లాలో నన్ను దొంగ దెబ్బ దీనికి చూస్తున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందా? ఏమైనా ఈ పార్లమెంట్లో ఆయన గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి అయినా ఊడిపోతుందా? ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే డిసైడ్ అయిపోయినరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మేము బీజేపీ ఓటేస్తాము, రేపు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు డిసైడ్ అయిపోయినరు. ఈరోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసింది. మీరు వాపును చూసి బలుపు అనుకోకండి, వాపును చూసి బలుపు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు. ఇంకా మాట్లాడతాడు ఆయన, సొంత జిల్లాలో రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా తిట్టుకుంటూ తిరగవచ్చని కుమ్ముక్కైందట. అయా టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైంది మీరు కుమ్ముక్కయ్యే కదా, డ్రామా ఆడే కదా. ఎవరు తవ్వుకున్న గుంతలే వాళ్ళే పడినట్టు బీఆర్ఎస్ వాళ్ళు గుంతలు పడినరు. భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంటుంది తెలంగాణలని ఒక డ్రామా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ లేస్తుందని మీడియాల ద్వారా రాపించి కర్ణాటకలో వచ్చింది, ఇక్కడ అయిపోయింది, వచ్చేస్తాను డ్రామా చేపించి రాపించింది నువ్వే కదా. ఈ డ్రామా రావులే కదా రాపించింది మీడియాలలో పెద్ద ఎత్తున. మీరు తవ్వుకున్న గుంతల మీరు పడినరు. బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే చెప్పించి భారతీయ జనతా పార్టీని తగ్గించాలని మీరు ప్రయత్నం చేసిండ్రు. ఇక దాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ దాని ప్రయత్నంలో ఎక్కడో మూలకున్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను నిర్మాణం చేస్తే కేసీఆర్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మేము ఆయన కంటే మించి అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎట్లయినా రావాలని 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి మీరు అన్నీ చేసినా కూడా బొటాబొటి ఓట్లతోనే మీరు బయటపడ్డారు, సీట్లతోనే బయటపడ్డారు. మరి ఈ అభద్రతా భావం మీకు ఎందుకు వెంటాడుతూ ఉన్నది? వీళ్ళకంతా కూడా ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంది ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. ఆ అభద్రతా భావంతోనే నోటికి వచ్చినట్లా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను వాస్తవంగా రాజకీయంగానే పార్టీల పరంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటూ ప్రజల్ని మేము ఓట్లు అడుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్సనల్ అటాకింగ్ చేస్తూ ఉన్నారు డీకే అరుణ మీద. వాళ్ళకి చెప్పుకోనిగా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీద. పర్సనల్గా నా మీద మాట్లాడుతూ నన్ను అవమానపరిచే విధంగా, ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు దొరసాని అంట ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు.
ఏమని మాట్లాడతారు ఆయన? గద్వాలలో కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళమే, దొరసాని వచ్చి ఓట్లన్నీ తీసుకుపోయి అల్లుని కేపించిందట. అయ్యా, ఫస్ట్ థింగ్, దొరసాని అన్నందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుని నేను ఇంకా పోరాటం చేస్తున్నటువంటి భావిస్తుంటే, ఇంకా వ్యక్తిగతంగా నేను అటాక్ చేస్తా వ్యక్తుల మీద అంటే చూస్తూ ఊరుకొని అరుణమ్మ సిద్ధంగా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రానికి, మర్చిపోవద్దు. తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతామని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్లంటే నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించినో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకుల లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంటు నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంటు సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏందో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది, నువ్వు సాధించిన సాధన ఏంది, నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు, ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు, ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు, ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు చెప్పు జరా. నువ్వు చేసినావా, నీ అభ్యర్థి చేసిండా, ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తే అర్హత కూడా మీకు ఎవరికి లేదు. డీకే అరుణమ్మ పేరు తీసే అర్హత కూడా మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలకు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. నువ్వు గెలిస్తేనేమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడిచ్చిండ్రు. ఎన్నికలు అంటేనే ఒకరిని ఓడిస్తారయ్యా, ఒకరిని గెలిపిస్తారయ్యా. రాజకీయం తెలియదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ని నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు నాకు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా మాట్లాడేటప్పుడు. తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినామని సంతోషపడినా, మా జిల్లా అభివృద్ధి చెందుతుందని. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం, మా సిద్ధాంతం పరంగా మాట్లాడుతూ ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? అరే, ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే డీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకేళ్ళు వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకేళ్ళు వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు కొడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళిండు ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక్కడ ప్రజలంతా కూడా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర రాజకీయాలు ఏందయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే, ఓట్లంట, నోట్లంట, కోట్లంట. అరే, నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది నిన్న, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసినావు? ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటిచ్చి కాదా? ఏంది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ నువ్వు చేర్చుకుంటలేవా?
అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో ఒక కుమ్ముక్కైండు. సిగ్గుండాలా మాట్లాడనీకే మీకు? నీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు. ఈ జిల్లాకి ఎవ్వరేం చేయలేదు. పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్లు, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకి ఏం ఒరగబెట్టలే. ఈరోజు జిల్లా మీద ఎవరికైనా ప్రేమ ఉంది మీకు చెప్పండి. నాకు మీకు ఏం అనుబంధం ఉంది పాలమూరుతో? మీ అనుబంధం ఏం చెప్పండి నాకు ఒకసారి. మీ అనుబంధం ఏమి, నా అనుబంధం ఏమి ఒకసారి చెప్పండి. ఈ జిల్లాలో రైతాంగం కోసం, కరువు జిల్లాలో రైతులకు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారని పోరాటాలు చేసి, పాలమూరులో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి, ఒక ఆడబిడ్డనైనా గద్వాల నుంచి హైదరాబాద్ దాకా ఒకదాన్నే ప్రజలతో మమేకమై నడిచిన పాదయాత్రలు చేసి ప్రాజెక్టులను తీసుకొచ్చిన పాలమూరు జిల్లాకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇప్పించిన కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వీటన్నిటిని ప్రారంభం చేయించిన. నువ్వు ఎక్కడున్నావు ఆనాడు? మీ క్యాండిడేట్ ఎక్కడున్నాడు? నువ్వు ఎక్కడున్నావు? పనిచేసిన జిల్లాలో ఏమైనా ప్రాజెక్టుల కోసం? మాటలు చెప్తే సరిపోదు, ప్రజలు కూడా నమ్మేలాగా ఉండాలి ఏదైనా మాట్లాడితే. పదేళ్ల పాటు ప్రధానమంత్రి మోదీ అధికారంలో ఉండి మహబూబ్నగర్కి ఏం చేశారో చెప్పాలంట. నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా, నువ్వు మల్కాజిగిరికి ఏం చేసినావు? ఏమేం తెచ్చినావు? నీ సొంతంగా ఏం తెచ్చినావు చెప్పు. ఆడ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు చేసింది కాకుంటే, ఈ పాలమూరుల కొత్త రైళ్లు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, కొత్త రైల్వే లైన్లు నరేంద్ర మోదీ గారు చేసినవి కాకుంటే, నేషనల్ హైవేస్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, ఈడ వేస్తున్నటువంటి పెద్ద పెద్ద రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాకుంటే, చించోలి రోడ్డు కానీ, ఈరోజు నేషనల్ హైవే పెద్ద ఎత్తున ఇక్కడ నారాయణపేట మహబూబ్ నగర్ నుంచి రాయచూరు పోతున్నటువంటి రోడ్డు కానీ, కల్వకుర్తి రోడ్డు కానీ, అక్కడ సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కానీ, అనేక ప్రతిపాదనలు ఇచ్చిన పాలమూరు జిల్లాకు సంబంధించి రోడ్ల గురించి కూడా. అవన్నీ జిల్లాకు ప్రతి ప్రాంతంలో రోడ్ల సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన బరాబర్ వాటన్నిటి ప్రపోజల్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రపోజల్ ఎక్కువ పంపించుకున్నాం. మేము ప్రపోజల్ పంపించి వాటన్నిటిని అప్రూవ్ చేయించుకున్నాం. రేపు ఎంపీగా ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటటువంటి ఒక నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది. నువ్వేం చేసినావు చెప్పరాదు? ఈ జిల్లాలో రోడ్లు వేపించింది నరేంద్ర మోదీయే, ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తున్నది నరేంద్ర మోదీయే, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే, ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, 10 లక్షలు మొత్తం మీరే ఇస్తున్నారా? దాంట్లో నరేంద్ర మోదీ గారు 5 లక్షలు లేవా చెప్పండి? ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేపిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. ఈరోజు ఉజ్వల కనెక్షన్ కింద గ్యాసులు ఉచితంగా ఇచ్చింది నరేంద్ర మోదీ గారే. ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులకు సబ్సిడీ కింద దాదాపు 300 పైన చిలుకు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 500 ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చింది చెప్పండి నాకు ఒకసారి లెక్క చెప్పు. ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా మీరు సిలిండర్? పెద్ద సభలు పెట్టి ఒక సిలిండర్ పెట్టి ఒక ఆమెకి ఇచ్చి కాగితం ఇస్తే ఎంతమంది కింద ఇచ్చింది ఇప్పటిదాకా నాకు లెక్క చెప్పండి. 200 యూనిట్ల కరెంటు బిల్లులు ఫ్రీ, జీరో బిల్లులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? జీరో బిల్లు నాకు చూపించండి. ఏ గ్రామాల్లో కూడా నాకు చెప్పలేదు జీరో బిల్లులు వస్తున్నాయి, మేము పైసలు కడతలేమని. మరి మీకెవరు చెప్పిండ్రో, మీరు ఎవరికి ఇచ్చిండ్రో అది మాకు చెప్పండి. మరి ఎవరికి ఇచ్చిండ్రో మీరు? కేవలం 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఎక్కడున్నాయి 15,000 రూపాయల
రైతు బంధు పథకం చెప్పండి. కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు అన్నారు. ఎక్కడుంది? ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు? ఎన్ని ఎకరాల రైతులకు ఇచ్చిండ్రు? వ్యవసాయ కూలీలకు 12,000. మరి ఎంతమంది వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చిండ్రు? నిరుద్యోగులకు 4,000. ఎంతమంది నిరుద్యోగులకు ఇప్పటిదాకా మీరు నెల నిరుద్యోగ భృతి ఇచ్చింది చెప్పండి? ప్రతి నెల ప్రతి మహిళకు 2,500. ఎంతమంది మహిళలకు 2,500 వచ్చినాయి ఇప్పటిదాకా చెప్పండి? మీరు ఒక్కరికైనా వచ్చినాయా? ఏ ఒక్కరికైనా? ఎందుకేలా మీకు ఓటు? ఈ ఓటు మీకు ఎందుకేలా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికే మీకు ఓటు వేసిండ్రు. ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీది. మీరు అంటున్నారు 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇగో వీళ్ళ ప్రధానమంత్రి ఎవరో ప్రధానమంత్రి ఇట్లా చూపించమనండి. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఫోటో కూడా లేదు వాళ్ళు ఇచ్చారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు. మరి వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో వాళ్ళ క్యాండిడేట్ ఫోటో ఉండాలి కదా. మామూనారు చుట్టుముట్టు జడ్చర్ల ఎక్కడ చూసినా ఈ హోర్డింగ్లు కనబడతాయి మీకు. మరి ఈ హోర్డింగ్లల్లా రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు లేదు? మీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఫోటో ఎందుకు లేదు? జవాబు చెప్పాలా దీనికి? అంటే మీకు అసలు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. మీకు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. ఓటు ఎవరికి వేయాలయ్యా? ఎందుకు వేయాలయ్యా? ఎవరి కోసం వేయాలయ్యా? ఈడ ఓడిపోతే నీ కుర్చీ ఏమైనా పీకేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? అంటే నీ కుర్చీ పీకేస్తారనే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఉండొద్దా? నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయొద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగొద్దా? మరి నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించండి ప్రధానమంత్రి గారు నువ్వే పోయినావు కదా. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకరించకపోతే తెలంగాణ మనుగడనే కష్టం, అభివృద్ధి లేదని చెప్పినావు కదా. నేను కొట్లాడను, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తా అని చెప్పినావు కదా. మరి పూటకొక మాట ప్లేట్ ఫిరాయించాలి. ఇది ఎక్కడ రాజకీయమయ్యా? కొత్తగా చూస్తున్నాను నీ దగ్గర. నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడినే ఉంటారు. పొద్దున ఒకటి చెప్తావు, సాయంత్రం ఒకటి చెప్తావు. ఫార్మాసిటీని తీసేస్తా అని చెప్తుంది, తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ ఉంటుందని చెప్తుంది. అట్లా పూటకొక మాట మాట్లాడి తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా అసలు ఈ 6 గ్యారెంటీలు అనేటివి చెయ్యలేమని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అన్నాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. పసి పిల్లగాని అడిగినా చెప్తారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరైతారంటే నరేంద్ర మోదీ గారు అవుతారని. అంటే ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీనే లేదు దేశంలోన. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. మరి ఇవన్నీ కూడా ఏదైనా మాట్లాడితే ఒక మాట పద్ధతి ఉండాలి. ఇంకా వారు ఏం మాట్లాడతారు? మాటకు అసలు ముందర కూర్చుండే ఇంకా వాల్మీకులను కూర్చోబెట్టుకున్నాడు. ముందర వాల్మీకులను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎస్టీల జాబితాలో కలపాలని పాపం పోయిండ్రు. మా గద్వాల ప్రాంతం నుంచి అలంపూరు నారకందు నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరినో పాపం ఓట్ల కోసం పిలిపించుకున్నట్టున్నాడు. పోయిండ్రు. ఎందుకంటే ఓట్లు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తే వాల్మీకి చేస్తామని చెప్పడానికి పిలిపించుకున్నట్టుంది పాప నాయకులు అక్కడ. కానీ ఆడ హామీ ఏమో ఇస్తలేడు. అది ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, అది కూడా చూపిస్తుంది కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.